అమ్మని చూస్తారా? చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇక్కడే కూర్చున్నాను అమ్మ దగ్గర నేను. మీకు ఒకసారి అమ్మవారిని చూపిద్దామని. ఇందాక లైవ్ పెట్టాను కానీ కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం ఉంది. ఒకసారి ఈ షార్ట్లో చూడండి అమ్మని. ఎంత ముద్దుగా ఉందో చూడండి. చాలా మంచిగా రెడీ అయింది. తొందరగా రెడీ అయిపోయింది ఈరోజు. ఎక్కువ పేచి పెట్టలేదు. తొందరగా అంటే ఎంత పెద్ద 6 గజాల చీర అంటారు కదా, అది ఎంత తొందరగా కట్టించుకుందంటే కొన్ని చీరలు కొంచెం ఇబ్బంది పెడుతుందమ్మ, కానీ ఈ చీర తొందరగానే కట్టించుకుంది. ఇది పూల జడ వేసుకొని మంచిగా ముద్దుగా కూర్చుంది. అయ్యవారు ఇంకెప్పుడు యథాస్థానంగా కూర్చున్నారు. ఇంకొక చీర వచ్చిందని చెప్పాను కదా, చూపిస్తాను. ఇంకొక చీర వచ్చిందని చెప్పాను కదా, శారీ చూపిస్తాను మీకు. అమ్మవారికి వచ్చిన శారీ ఇది. వాళ్ళ బాబుతుడు పంపించారండి, వడి బియ్యంతో పాటు అమ్మకి శారీ పంపించారు. చాలా రోజులైంది పంపించి కూడా. నేను ఇప్పుడు అమ్మకి నెక్స్ట్ వీక్ ఈ శారీ కడదాం అనుకుంటున్నాను. ఇది మాత్రం వాళ్ళు సొంత ఇంటి కోసము అమ్మకి మొక్కుకొని వెళ్ళినాక సొంత ఇల్లు అంటే ప్లేస్ తీసుకున్నారు. ప్లేస్ తీసుకున్న తర్వాత అమ్మకి శారీ పంపించారనమాట. సంతోషంగా అంటే ఎప్పటి నుంచో సొంత ఇల్లు అనేది ఎవరికైనా సొంత ఒక కళ కదండి. వాళ్ళకి తొందరగా అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత మొక్కుకున్న తర్వాత తొందరగా నెరవేరింది వాళ్ళ కళ. ఇప్పుడు సొంత ఇల్లు తీసుకొని ప్లేస్ తీసుకొని కట్టించుకుంటున్నారు. అందుకే అమ్మకు వడి బియ్యం పోసుకొని శారీ పంపించారండి. శారీతో పాటు బ్యాంగిల్స్, జాకెట్ ముక్క అవన్నీ పంపించారు. నేను ఆల్రెడీ అమ్మ దగ్గర పెట్టాను అవి. ఒకసారి శారీ చూపిద్దామని మీకు. గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో పెట్టారు. నేను ఇది నెక్స్ట్ వీక్ కడతాను అమ్మకి. చాలా బాగుంటుంది అమ్మకి కూడా ఈ చీర. అంటే వారి ఇష్టంగా అమ్మకి కానుక చిన్న కానుకలు పంపిస్తుంటారు. శారీని పంపిస్తారు ఎక్కువ మటుకి. శారీస్ ఇప్పుడు ఈ మధ్య నేను కట్టడం నేర్చుకున్నా కాబట్టి అమ్మకి ఇంకా చాలా 1 వీక్ వరకు ఆమె మీదనే ఉంటుంది చీరలు. ఇది వాళ్ళ సొంత ఇల్లు కోరిక నెరవేరినందుకు అమ్మకి చిన్న కానుక శారీ. వడి బియ్యంతో పాటు శారీ పంపించారు. మళ్ళీ ఇల్లు మొత్తం కంప్లీట్ అయినాక మళ్ళీ అమ్మ దర్శనానికి వచ్చి దండం పెట్టుకొని వెళ్తా అన్నారు. ఇదండి ఈ శారీకి ఉన్న కథ. అమ్మవారికి వాళ్ళ సంతోషం కొద్దీ అమ్మకి పంపించిన చీర. ఎలా ఉంది?